న్యూస్ చూస్తున్నారు. కృష్ణా జిల్లా యనమల కుదురులో దారుణం చోటు చేసుకుంది. భర్త అత్తమామల వేధింపులతో కావ్యశ్రీ అనే గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరేసుకొని బలవాన్ మరణానికి పాల్పడింది. మొదటి కాన్పులు ఆడపిల్లకు జన్మనిచ్చింది కావ్యశ్రీ. ప్రస్తుతం 5 నెలల గర్భవతి కావడంతో విజయవాడలో స్కానింగ్ తీయించాడు సదరు భర్త శ్రీకాంత్. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్కు చెప్పింది కావ్యశ్రీ. తమకు వారసునివ్వాలని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి అనేది వినిపిస్తున్న మాట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కావ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. బల్వాన్ మరణానికి ముందు భర్తకు మెసేజ్ చేసింది. మీకు వారసుని ఇవ్వలేనని శ్రీకాంత్కు కావ్యశ్రీ మెసేజ్ చేసింది. దీంతో ఆ మెసేజ్ తర్వాత బల్వాన్ మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో బహుశా ఇది మానవత్వం ఎక్కడున్నావు అనే ప్రశ్న మరొకసారి రైజ్ అవుతుంది. ఆడపిల్ల మగపిల్లాడు ఈ శతాబ్దంలో కూడా ఇటువంటి మాటల ఆడపిల్ల అయితేనే మగపిల్లాడైతేనే తీర్చిదిద్ది వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలయ్యాల్సిందే తల్లిదండ్రులు. ఇంకా ఆ జెండర్ డిఫరెన్సియేషన్ ఇంకా మనం చూస్తున్నామా? అటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అనే మాట వినిపిస్తోంది ఈ ఘటన తర్వాత. కృష్ణా జిల్లా యనమల కుదురులో దారుణం జరిగింది. భర్త అత్తమామల వేధింపులతో కావ్యశ్రీ అనే గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరేసుకొని బలవాన్ మరణానికి పాల్పడింది. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది కావ్యశ్రీ. ప్రస్తుతం 5 నెలల గర్భవతి కావడంతో విజయవాడలో స్కానింగ్ తీయించాడు సదరు భర్త శ్రీకాంత్. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్కు చెప్పింది కావ్యశ్రీ. తమకు వారసుని ఇవ్వాలని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. దీంట్లో తీవ్ర మనస్తాపానికి గురైంది కావ్యశ్రీ. బహుశా అత్త కూడా ఒక మహిళే, ఆ విషయం ఆమె మర్చిపోయిందా? అత్తింట్లో వేధింపుల ఒక ఆడపిల్లకు. ఆడపిల్ల అనగానే అంత చిన్న చూప ఈ మాట వినిపిస్తోంది. ఎంతమంది ఆడపిల్లలు ఈరోజు దేశం గర్వించే స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కనిపించలేదా? వాళ్ళల్లా తీర్చిదిద్దలేమా? భారత ప్రధానిగా పనిచేసిన వాళ్ళు కూడా మహిళలే. ఈ మాట మర్చిపోయామా? భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులను చూసాం. ఎంతమంది మహిళలు అనేక స్థాయిల్లో కాస్తంత ఊతమిస్తే చాలు ప్రభుత్వాలు కూడా ఊతమిస్తున్నాయి కదా, ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి కదా. నిజంగా ఈ వార్త చెవులకు పడగానే ఇంకా మనం ఆ రోజుల్లో ఉన్నామా? ఈ వివక్ష చూపిస్తున్న రోజుల్లో ఉన్నామా? ఆడపిల్ల అని వివక్ష చూపిస్తున్న రోజుల్లో ఉన్నామా? సూటు బూటు వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకుని ఫోజులు ఇచ్చిన ఈ రోజుల్లో కూడా ఆడపిల్లంటే అంత చులకన. ఎంతమంది ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత కూడా తమ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. ఎంతమంది ఆడపిల్లలు తమ భవిష్యత్తుని బంగారు బాటలు వేసుకుంటున్నారు. పరీక్షలు రాస్తుంటే పరీక్షల్లో కూడా అమ్మాయిలే కదా అగ్రభాగంలో ఉంటున్నారు. అటువంటి అగ్రస్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అటువంటి వివక్ష ఇంకా మనం చూస్తున్నామా? అత్తమామల, ముఖ్యంగా అత్త స్థానంలో మహిళ ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కృష్ణా జిల్లాలో బహుశా అమానవీయ ఘటన అన్నళ్ళు తప్పులేదనిపిస్తోంది. ఎందుకంటే ఒక మహిళ అత్తింటి వేధింపులకు గురి కావడం ఒకెత్తైతే, అందున బహుశా చదువుకున్న వాళ్ళైతే తెలుసుంటుంది. జెండర్ విషయంలో అవును, ఆడ మగ అనే విషయంలో నిర్ణయించగలిగేది ముఖ్యంగా అంటే సైన్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ మధ్య వస్తున్న ఆర్టికల్స్ మనం చూస్తున్నాం, ఈ మధ్య వస్తున్న ఆ కథనాలను మనం చూస్తున్నాం. మహిళలకు దీంట్లో ఎటువంటి ప్రమేయం ఉండదు. కేవలం ఆడ మగ నిర్ణయించగలిగేది మగవాళ్లకు సంబంధించి సైన్స్ పరంగా అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో తప్పు ఎవరిది? ఎవరిది తప్పు? బహుశా ఇలాంటి అత్తమామలకి ఒకవేళ ఇది కరెక్ట్ అయ్యి
ఆమె మరణానికి అత్తింటి వేధింపులే కారణమని కనుక తేలితే అలాంటి అత్తామామలకు బహుశా ఎలాంటి శిక్ష విధించాలి? ఎందుకంటే ఆ ప్రాణం పోయింది, ఆ మహిళ ప్రాణం పోయింది. ఏ శిక్ష వేసినా ఆ మహిళ ప్రాణం తిరిగి రాదు. ఎంత ఎడ్యుకేట్ చేసినా, ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా ఎక్కడో చోట, పోనీ గ్రామీణ ప్రాంతాల్లో అనుకుంటే ఆ కమ్యూనికేషన్ అంత ఉండకపోవచ్చు, వాళ్ళకు అవగాహన కల్పించడంలో ఎక్కడో దగ్గర లోపం జరుగుండొచ్చు అని చెప్పి ఎక్కడో చోట సర్ది చెప్పుకోవడానికి ఎక్కడో చోట ఏదో ఒక కొన మూలన మాటనే అనిపిస్తుంది. కానీ ఆ విజువల్స్ చూడండి, నాగరిక సమాజంలో కూడా, అవును, చదువుకుంటున్న ఈ రోజుల్లో ఒక్కసారి ఆ జంటను చూడండి, చదువుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో కూడా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఆ జెండర్ డిఫరెన్సియేషన్, వివక్ష చూపిస్తున్నామా? ఆడపిల్ల అనే వివక్ష బహుశా గుండెల్ని పిండేసే వార్తది. భర్త అత్తమామల వేధింపులతో కావ్యశ్రీ అనే గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది కావ్యశ్రీ. ప్రస్తుతం 5 నెలల గర్భవతి కావడంతో విజయవాడలో స్కానింగ్ తీయించాడు భర్త శ్రీకాంత్. ఆడపిల్లాన్ని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్కు చెప్పింది కావ్యశ్రీ. తమకు వారసుడే కావాలి అంటూ అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది కావ్యశ్రీ. బలవన్ మరణానికి పాల్పడింది. అయితే బలవన్ మరణానికి ముందు భర్తకు మెసేజ్ చేసింది, మీకు వారసుని ఇవ్వలేకపోతున్నాను అంటూ కూడా మెసేజ్ చేసింది శ్రీకాంత్కి కావ్యశ్రీ. ప్రస్తుతం ఆ మెసేజ్ చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. ముఖ్యంగా అబార్షన్ చేయించిన తర్వాత, అబార్షన్లో అక్కడ లింగ నిర్ధారణకు సంబంధించి చెప్పిన వారిని, ఎందుకంటే ఇప్పటికే శిక్షలున్నాయి, కఠినాతి కఠినమైన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మరోసారి బహుశా ఇది గుండెను పిండేసే వార్త అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కావ్యశ్రీ అనే అమ్మాయి శ్రీకాంత్ అనే అబ్బాయిని 2 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయికి ఒక 10 నెలల పాప ఉంది. మళ్ళీ రెండోసారి ప్రెగ్నెంట్ వచ్చింది. అమ్మాయి అనుమాన స్థితిలో ఇంటి దగ్గర, వాళ్ళ అమ్మా నాన్నగారి ఇంటి దగ్గర ఉరేసుకుని చనిపోవడం జరిగింది. పెనుమలూరు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. అందులో వివరాలన్నీ ఎందువల్ల చనిపోయింది అనే విషయాల గురించి దర్యాప్తు చేసి ఆ కేసుని ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు అది ఆ పిల్లకి స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్తే ఆపరేషన్కి నిరాకరించింది, బలవంతం చేస్తేనే చనిపోయిందని పేరెంట్ చెబుతున్నారు. ఇప్పుడు అసలు ఏ స్కానింగ్ సెంటర్ తీశారు ఏంటి అనేది ఏమైనా కనుక్కున్నారు సార్? ఇంకా అవన్నీ దర్యాప్తులో చేస్తాం. నా కూతురు ఇలా బుధవారం హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నా కూతుర్ని తీసుకెళ్ళి ఆడపిల్ల అని తేలిందంట. ఆడపిల్ల అని తేలితే అలా అబార్షన్ చేయించుకుంటామని ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేస్తే వద్దయ్యా, తీపించుకోబాకండి అయ్యా, 5వ నెల అయ్యాక తీపించకూడదు ఆ పిల్లకి అని మేము చెప్పాము. తీపించుకుంటామంటే తీపించుకోవద్దని చెప్పాము మేము. చెప్పినా కానీ అనుకోకుండా గురువారం పొద్దున్నే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఇలా మళ్ళీ సాయంత్రం 4:30కి మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చి పిల్లని నాకు ఇచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళారు. వాళ్ళు బయటకు హాస్పిటల్కి వెళ్ళారు. 10 నెలల పిల్ల, ఆడపిల్ల. ఆ ఆడపిల్లని నాకు ఇచ్చేసేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ గారు అన్నారంట, చెయ్యము, చేస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదము, నువ్వు జీవితాంతం ఏడుస్తావా, ఆ పిల్ల లేకపోతే నువ్వు జీవితాంతం ఏడుస్తావు, మేము చెయ్యము అన్నారంట. ఆ మాట ఇంటికి వచ్చి చెప్పాడు. ఇట్లా నన్ను తిట్టారు, అత్తయ్య నీకు బుద్ధి లేదా అన్నారు, ఇట్లా చెయ్యము, పెద్ద ప్రాణం లేకపోతే నువ్వు జీవితాంతం ఏడుస్తావా అన్నారు. ఇంకా మానేసేసుకుని ఆ నైట్ 10ంటికి కానిస్టేబుల్ అంట, వాడు కానిస్టేబుల్ శ్యామ్ అంట, ఫోన్ చేసి నైట్ 10ంటికి రేపు పొద్దున్నే రండి, నా ఇన్ఫ్లుయెన్స్ వాడిచ్చి నేను చేపిస్తానని ఫోన్ చేశాడు. వాడు 10ంటికి రమ్మంటే వీళ్ళు 10ంటికి పొద్దున్న కూడా 10ంటికి వెళ్ళారు ఇంట్లో నుంచి. శుక్రవారం 10ంటికి వెళ్ళి 1:30కి వచ్చి అత్త చేస్తారంట, ఏమవ్వదంట, పిల్లకి 90% దాకా ఏమవ్వదంట, చేస్తారంట వాళ్ళు, ఇలా చేపించుకుంటాం అత్త అన్నారు. అంటే ఏంటయ్యా అసలు ఏం మాట్లాడుతున్నావు, డాక్టర్ గారు రాత్రి చెప్పారు కదా చేపిస్తే ఇలా ప్రాణానికి ప్రమాదం అని, డబ్బులు కాసిపడి చేస్తామంటారు, నువ్వు చేపిస్తావా, పిల్ల ప్రాణాలు రిస్క్లో పెడతావా అని కూడా మేము కోపడ్డాం. అబ్బాయిని కోపడితే ఇంకా ఏం మాట్లాడలేదు. ఇవాళ ఆడపిల్లలు, మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఇదిగా ఉన్నారు, నువ్వు రాను ఆడపిల్లలు దొరకరు, ఇట్లా చేయబాకయ్యా, నెక్స్ట్ ప్లాన్ చేసుకో, నువ్వు మగపిల్లడు కావాలంటే అంటే
నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఆడపిల్ల పుడితే అప్పుడన్నా తీపిచ్చాలి కదా అత్త అన్నాడు ఆ పిల్లోడు. అప్పుడన్నా తీపిచ్చాలి కదా, నెక్స్ట్ ప్లాన్ చేస్తే ఆడపిల్ల అయితే. ఈ పిల్ల నా పిల్ల చెప్పింది నాతో, అమ్మ వాళ్ళు ఎప్పుడు ఆడపిల్ల పుట్టినా తీపిస్తానే ఉంటారంటమ్మా, మగపిల్లడికి అనేదాకా తీపిస్తానే ఉంటారంటమ్మా. మా మావయ్య కూడా ఆడపిల్ల, నా కూతురు ఇప్పుడు 10 నెలల పిల్ల ఉంది, ఆ పిల్లని ఎత్తుకోడంట, ఆ పిల్లని ఎత్తుకోకుండా మగపిల్లల్ని ఎత్తుకుంటాడంట. మా మావయ్య కూడా మగపిల్లల్ని అంటేనే ఇష్టం అమ్మా అని చెప్పింది ఆ పిల్ల. ఎవరైతే ఏమైందమ్మా, లేకపోతే అక్కడికి అన్నాను కూడా ఆ పిల్లతోటి, అమ్మా మీకు అంతగా వదిపోతే చిన్నపిల్ల 10 నెలల పిల్ల ఉంది, ఆ పిల్లని మాకు ఇచ్చేయండి, మా దగ్గర ఉంచుకుంటామని కూడా చెప్పాను ఆ పిల్లకి. అంతా విన్నాడు. మా కూతున్నారు, ఏంటమ్మా నువ్వేంటి మీ ఆయన ఇలా చెప్తున్నాడు, నువ్వేంటంటే నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను డాడీ, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను డాడీ అంది. ఆ పిల్ల నాకు అంతకు ముందే చెప్పింది, అమ్మ మా అత్త కూడా నన్ను ఈ గోల పెడుతుందమ్మా, మా అత్త కూడా 2 అబార్షన్లు చేయించుకుంటుందంటమ్మా, చేయించుకోమందమ్మా నన్ను, నా కడుపులో బిడ్డ అత్తయ్య తంతుంది, నేను తీపించుకోలేను అత్తయ్య అన్నా కానీ ఏమవుతుంది కావ్య తీపించుకో, నేను అంతకుముందు 2 అబార్షన్లు చేయించుకున్నాను, నాకేమన్నా అయ్యిందా, నాకేం అవ్వలేదు, నీకేం కాదు చేపించుకో అందంట వాళ్ళ అత్తయ్య కూడా. అలా రకంగా పిల్లని మానసికంగా వారసుడు అని ఆ పిల్ల బ్రెయిన్ని ఇది చేసేసారు వాళ్ళందరూ కలిసి. ఆ నైటు వాళ్ళు 8ంటికి డాబా మీదకి వెళ్ళారు, 10ంటికి వచ్చారు. మరి ఆ పైన ఏం ఘర్షణ పడ్డారు, ఏం గొడవ పడ్డారు ఏమో నాకైతే తెలీదు. ఈ పిల్ల ఏడుస్తుందని కేకేశాను, అమ్మ కావ్య పిల్ల ఏడుస్తుంది రారా అని. ఆ పిల్ల గట్టిగా సీరియస్గా, అయితే ఏం చేయమంటావు, పిల్ల ఏడితే ఏం చేయమంటావు అని గట్టిగా సీరియస్గా అంది. నేను ఇంట్లోకి వెళ్ళి మా వారికి చెప్పాను, వీళ్ళు మళ్ళీ పైన ఏమన్నా నడుచుకుంటున్నారో ఏంటో అని. ఈయన బయటకు వచ్చి ఏ కావ్య కిందకి రండి అన్నాడు. ఈ కిందకు వచ్చేసారు, ఆయన పిలవగానే కిందకు వచ్చేసి ఒకళ్ళేమో బెడ్రూమ్లో ఒకళ్ళేమో హాల్లో ఉన్నారు. అన్నం పెట్టమంది, అన్నం పెట్టాను, మా ఆయనకి అన్నం పెట్టమ్మా అంది. పెట్టారు, రామ్మ నీకు కూడా ఇద్దరు కలిపి పెడతారా అంటే, నాకు వద్దమ్మా నాకు ఆకలి వేయట్లేదు అంది. సరే అని ఆ అబ్బాయికి పెట్టి ఈ పిల్లకేమో అన్నం కలిపి తినిపించాను. ఇంకా వెళ్ళి వద్దంటే అట్టమ్మా కడుపుతో ఉండి అన్నం తినకపోతే అని ఆ పిల్లకి అన్నం తినిపించాను నేను వెళ్ళి. మరి ఇంక తెల్లారి పొద్దున్న లేచి మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో మరి నాకైతే ఏం తెలియదు. ఇంకా లేచి నేను వంట చేసుకుంటున్నాను, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో ఉన్నారు, మరి ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలీదు. ఆ పిల్ల మెసేజ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది. ఆ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆ మెసేజ్ చూశాడంట అబ్బాయి. మెసేజ్ చూసినప్పుడు అత్త ఇట్లా మెసేజ్ పెట్టింది అనొచ్చుగా, నేను అడుగుతుండేనేమో నన్ను బెదిరించడానికి పెట్టింది అనుకుని నేను చెప్పలేదు అత్తయ్య మీకు అంటున్నాడు. ఆ మెసేజ్ అప్పుడే చూసినట్టయితే ఇవాళ నా బిడ్డ నాకు దక్కేది, ఇవాళ నా బిడ్డ నాకు దక్కకుండా పోయింది. అసలు స్కానింగ్ ఏ హాస్పిటల్ చూపించారండి? అది చెప్పట్లేదండి, వాళ్ళు తీయించుకున్నారు వెళ్ళి. ఆ కానిస్టేబుల్ ఎక్కడ చేస్తాడమ్మా? అక్కడ మొగలరాజపురంలో చేస్తాడు. ఆయనే చేశాడండి మా కొంపకి తిప్పలు. ఆ శ్యామ్ అన్న అతను కానిస్టేబుల్ ఆయన చేసే, వీళ్ళు మేము చెప్తే ఇన్ని డ్రాప్ అయిపోయారు. ఆయన ఫోన్ చేసి రా నేను ఇన్ఫ్లుయెన్స్ వాడి నీకు చేపిస్తాను రా అన్నాడు అని ఒత్తిడి చేసి వీళ్ళు వెళ్ళారు. ఇంకా మళ్ళీ అభాషణ ఇంకా చేయించుకుంటామని చెప్పారు. ఈ సంఘటన మీ ఇంట్లో జరిగిందా? మా ఇంట్లో జరిగింది. మా ఇంటికి వచ్చారు వీళ్ళు గురువారం. వాళ్ళ ఇంట్లో ఇక్కడ తండ్రిగా వాళ్ళ ఇంట్లో వాదన అయిపోయింది, మా ఇంటికి వచ్చారు పిల్లని తీసుకోండి కంట్రిక నున్న దగ్గర. ఇప్పుడు ఏమంటారు? నా పిల్లని మానసిక హింసించారండి, వారసుడు అని హింసించారు. ఆ పిల్ల మానసిక ఒత్తిడికి ఇదైపోయి ఆ పిల్ల అందరూ టార్చర్ ఇదైపోయింది. ఆ పిల్ల అటు అత్తకి చెప్పుకోలేక, మామకి చెప్పుకోలేక, మొగుడికి చెప్పుకోలేక ఆ ఫోన్లో మెసేజ్ కూడా పెట్టింది. మెసేజ్ కూడా ఏమండి మీకు నేను వారసుని అందించలేకపోతున్నాను, నన్ను క్షమించండి, వారసుని అందించలేకపోతున్నా, నా బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు, దానికి నా ప్రాణం అన్నా నేను తీసుకుంటాను కానీ నా బిడ్డను చంపుకోను, మీకోసం నేను చచ్చేంత త్యాగం చేస్తాను కానీ నా బిడ్డను చంపుకునే అంత ఇది మటుకి నా దగ్గర లేదు, మీరు నన్ను చేదరించుకుంటున్నారు, మీరు చేదరించుకుంటే నేను బతకలేనండి అని పెట్టింది మెసేజ్. అది పెట్టి మళ్ళీ తర్వాత ఇంకోటేమో పిల్ల 10 నెలల పాప ఉందిగా, ఆ పాపను మటుకి ఎవరికి ఇవ్వద్దమ్మా, మీరే పెంచుకోండి, అమ్మ నాన్న మీరే పెంచుకోండి, ఆ పాపను మటుకి ఎవరికి ఇవ్వద్దు. మీ అల్లుడు ఏం చేస్తాడమ్మా? టౌన్ ప్లానింగ్ అండి. ఎక్కడ? ఈ పాతపాడులో సచివాలయంలో టౌన్ ప్లానింగ్. అంత ఉద్యోగస్తుడు అయి ఉండి ఆడపిల్ల విషయంలో ఇంత మూర్ఖంగా ఆలోచించి ఆ పిల్లని బలి తీసుకున్నాడు కదా. ఇవాళ నా బిడ్డ నాకు వచ్చిద్దండి, అతనికి ఏముంది ఇంకోటి చేసుకుంటాడు, 10 మంది వారసులు కానీ వంశం పెంచుకుంటాడు, నా బిడ్డ నాకు వచ్చిద్దా? నా బిడ్డ నాకు రాదు కదా. నా బిడ్డ నాకు తిరిగి తెచ్చిమ్మనండి నా బిడ్డ నాకు తిరిగి.